హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి వైట్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ పక్కనే ఇంకో మొక్క ఉంది. ఇగోండి, ఇలా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడే ఒక మొక్క ఉంది, నేరేడు మొక్క. ఆ మొక్కకైతే ఏవో కాయలు వచ్చినట్లుగా చెట్టుకి ఏలాడుతూ చాలా బాగున్నాయి. నేను స్టార్టింగ్ ఏవో ఏంటి ఇలా ఉన్నాయి కాయల్లాగా అనుకున్నాను, కానీ అవి అయితే కాయలు కాదు. ఇక్కడ ఉన్నాయి, ఇవిగోండి కోస్తున్నాను. ఒక లీవ్స్కి చిన్నగా ఏలాడుతున్నట్టుగా కాయల్లాగా ఎంత బాగా అల్లుకున్నాయో సేమ్గా ఉన్నాయి. ఇంకో కాయ ఉంది ఇక్కడ, ఇది కూడా కోసేస్తాను. చూడటానికి కాయల్లాగా ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి, రెండు సేమ్గా ఉన్నాయి కదా. పైనేమో లీవ్స్ ఇలా అల్లుకుని చాలా బాగా. ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి ఏలాడుతూ. చెట్టుకేవో ఏంటి ఇలా వెరైటీగా ఉన్నాయి, ఏమైనా కాసేసినాయా అన్నట్టు. ఇంకా ఇవ్వండి ఇట్లా ఏలాడుతూ ఉన్నాయి, కానీ అవి కాయలైతే కాదు. అందులో ఏ పురుగులు ఉన్నాయి, అవి బయటికి కనిపించకుండా వాటిని అలా అల్లేసుకుని ఒక లీవ్స్కి అలా చాలా వెరైటీగా అల్లేసుకుని ఉన్నాయి లోపలే. ఇక్కడ కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్, వైట్, పింక్, కొన్ని అయితే డార్క్ మెరూన్లో, ఈవినింగ్ కల్లా డార్క్ మెరూన్లో చాలా బాగున్నాయి. మార్నింగ్ టైంలోనేమో వైట్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, మెరూన్, ఇక్కడ వైట్ మెరూను రాధా మనోహరం ఫ్లవర్స్. ఇక్కడ లైట్ పింక్. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. వీటిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవి ఒంటరెక్క, వాటిల్లో కూడా చాలా ముద్దబంతులు కూడా ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈ వర్షానికి చిన్న చిన్న కొమ్మలు పెట్టుకున్నా వచ్చేస్తాయి ఇవి. ఇక్కడ ఫ్లవర్ విప్పింది. వీటిల్లో లాంగ్ ఉంటాయి, షార్ట్ ఉంటాయి. ఈ కలర్ అయితే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇలా ఫ్లవర్స్ విప్పి పక్కనే చిన్న చిన్న మొగ్గల్లాగా కాయల్లాగా చాలా బాగుంది. వీటికైతే ఇక్కడ కొన్ని చిన్న చిన్న కాయలు కూడా వచ్చినాయి. చెట్టు మొత్తం ఉన్నాయి ఫ్లవర్స్. కలర్ బాగున్నాయి, అందుకే తీశాను. ఇవ్వండి చిన్న చిన్న కాయలు, అవి కూడా చాలా వెరైటీగా ఉన్నాయి, బాగున్నాయి. ఈ కాయలు కూడా చూడటానికి చిన్న చిన్న పూసల్లాగా ఉన్నాయి. ఇవి మళ్ళీ కొన్ని ఇక్కడైతే పండిపోయి ఉన్నాయి ఎల్లో కలర్లో. ఇవి సీడ్స్ ఏమో. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే చిన్న చిన్నగా చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా. లీవ్స్